లోక్సభలో కీలకమైన ఇమిగ్రేషన్ ఫారినర్స్ బిల్లుని ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్. ఇక్కడ నుంచి భారత్లో అక్రమంగా చొరబడితే కఠిన శిక్షలు విధించేలా ఈ చట్టాన్ని తయారు చేయబోతున్నారు. 7 ఏళ్ల జైలు శిక్ష, 5 లక్షల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది దీనివల్ల. ఇక అక్రమంగా పాస్పోర్ట్ అదేవిధంగా వీసాలు పొందితే కఠిన శిక్షలు ఉండబోతున్నాయి. ఆ పరంగా బిల్లులో పొందుపరిచారు. మా అసోసియేటర్ మహాత్మా నడి తెలుసుకుందాం. మహాత్మా, బిల్లు ప్రవేశపెట్టారు, ఇక ఆమోదం సంగతి ఏంటి, అండ్ ఇంతకుముందు ఉన్న చట్టాలకి ఇప్పటికీ ఉన్న తేడాలేంటి? ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా అక్రమ చొరబాట్లు, అక్రమ వలసలు అన్నవి పెరిగిపోతున్నాయి. అమెరికా అగ్రరాజ్యం అమెరికానే ఈ అక్రమ వలసలపై కఠిన వైఖరిని అవలంబిస్తున్నట్టు మనం చూసాం. ఆ దేశానికి భారత్ నుంచి అక్రమంగా వలస వెళ్లిన వాళ్ళని విమానం ఇచ్చి మరీ వెనక్కి తిరిగి పంపిన సందర్భాలను కూడా చూసాం. ఈ పరిస్థితుల్లో భారత్ సైతం బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్, రోహింగ్యాల వైపు నుంచి, ఇలా కొన్ని సందర్భాల్లో ఇటు పాకిస్తాన్ వైపు నుంచి కూడా అక్రమ వలసలు అన్నవి భారత్ లోకి జరుగుతూ ఉన్నాయి. ఈ అక్రమ వలసల్ని నిరోధించాలి ఒకటి, అదే సమయంలో ఆల్రెడీ అక్రమంగా వచ్చిన వారిని ఏ రకంగా వెనక్కి పంపాలి, వీటన్నిటి మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో ఇక మీదట అక్రమ వలసలు చోటు చేసుకోకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ బిల్లును తీసుకొచ్చారు. ద ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ పేరుతోటి దాన్ని ఈ రోజు లోక్సభలో ప్రవేశపెట్టారు. దీని మీద చర్చ జరిగిన తర్వాత అది ఆమోదం పొందుతుందా లేదా అన్నది తెలుస్తుంది. అయితే అందులో కొన్ని కఠినమైన అంశాలను పొందుపరిచారు. నకిలీ పాస్పోర్ట్లు లేదా తప్పుడు మార్గాల్లో భారత్ లోకి ఎవరైనా చొరబడితే వారికి గరిష్టంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలాగా ఈ చట్టాన్ని రూపొందించబోతున్నారు. అలాగే అక్రమ వలసదారులు తమ జాతీయతను నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా తమ మీదనే, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ కూడా వారి మీదనే ఉండేలాగా నిబంధనలు రూపొందించారు. రైట్ మహాత్మా.